డబ్బు చేత చదివిద్దాం అనుకుంటే గనులవ్వట్లా, ఆస్తుల చేత చదివిద్దాం అనుకుంటే గనులవ్వట్లా, తెలివితేటలతో చదివిద్దాం అనుకుంటే గనులవ్వట్లా. మరి దేంతో చదివించాలి మనం అంటే? దేంతో చదివిస్తే వాళ్ళు గనులై ఆశీర్వాదకరంగా సమాజానికి, సంఘానికి, కుటుంబానికి వాళ్ళు ఉండగలుగుతారు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకాళ్ళ ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులైన వారు ఏం చేయాలండి? బిడ్డల కొరకు మోకాళ్ళ ప్రార్థన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ మనమళ్ళు దీవించబడాలని మీరు ఆశపడితే, మీ మనమరాళ్ళు ఆశీర్వదించాలని ఆశపడితే, నువ్వు ప్రార్థనాపరుడువైన తాతవైతే ఆశపడు, ప్రార్థనాపరురాలువైనటువంటి అమ్మమ్మ అయితే ఆశపడు, ప్రార్థనాపరురాలువైన నాయనమ్మవైతే ఆశపడు, ప్రార్థనాపరుడువైన తండ్రివైతే ఆశపడు, ప్రార్థనాపరుడువైన తల్లివైతే ఆశపడు, ప్రార్థనాపరుడువైన మేనమావో మేనత్తవైతే ఆశపడు. మీ మేనలుడు, మీ మేనకోడలు దీవెనకరంగా మారాలని. ఎందుకు పాస్టర్ గారు మేనమామ మేనత్తల కాడికి వెళ్ళారు అంటే, నేను మేనమామగా మా మామయ్యోళ్ళ పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకున్నా. నా ప్రియమైన దేవుని బిడ్డలు, నేను ప్రార్థనాపరుడైన మేనమామను కనుక ప్రార్థనలో వాళ్ళని పెంచాను. ఈ రోజున ఏ రోజు కూడా మా మామయ్యకి, ఇటు కీర్తన వాళ్ళిద్దరిని తీసుకెళ్ళాను కదా, వాళ్ళకు కూడా నేను మేనమామను అవుతాను. ఏ రోజు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కాలేజ్ చూసుకోలేదు. ఏ రోజు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితులను చూసుకోలేదు. వాళ్ళ కాలేజీలకు నేను వెళ్ళాను, హాస్టల్స్కి నేను వెళ్ళాను. ఈ రోజున మా మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు చాలా ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? నేను ప్రార్థనాపరుడైన మేనమామను కనుక. ఒకవేళ నాతో ఏదైనా చెప్పుకోలేని సమస్య ఉంటే మరి వాళ్ళ అత్తతో చెప్పుకుంటారు. ఎందుకని చెప్పండి? వాళ్ళకు బాగా బాధ కలిగితే, ఏదైనా ఇబ్బంది కలిగితే, వాళ్ళ ఇష్టాలు ఏమన్నా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతే మరి సేవకుడిగా నాకు చెప్తారు, సేవకురాలుగా తనకు చెప్తారు. ఎందుకు చెప్పండి? వీళ్ళైతే వాక్యం తెలిసిన వారు, ప్రార్థన ఎరిగిన వారు, ప్రతి పరిస్థితిని కూడా ఆలోచించి మాకు సమాధానం చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.